రైట్, ఇక మత్స్యకారుల ఆచూకీ కోసం నిరంతర గాలింపు కొనసాగుతూనే ఉంది. ఇటు వైజాగ్ లో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇదే విషయం మీద మాట్లాడారు. మత్స్యకారుల కోసం దాదాపు 5 నౌకలు, 2 డోరియర్ విమానాలు, ఒక హెలికాప్టర్ తో విస్తృత స్థాయిలో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా వెల్లడించారు. మయన్మార్, పోర్ట్ బ్లేర్, బంగ్లాదేశ్ సరిహద్దు తీర ప్రాంత అధికారులకు సమాచారం అందించినట్లు చెప్పారు. మత్స్యకారులను సురక్షితంగా తీసుకొచ్చే వరకు గాలింపు చర్యలు ఆగవని, మత్స్యకారుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు కోరుతూ ఉన్నారు. మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ శివశంకర్, నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్తున్నారు, కానీ ఎలాగ ధైర్యం నింపుతున్నారు ఆ కుటుంబ సభ్యుల్లో? సుమతి, మత్స్యకారులు 7 కుటుంబాలకు కూడా పూర్తి స్థాయిలో అయితే చాలా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూసినట్లయితే నిన్న అచ్చెన్నాయుడు నేరుగా వారి కుటుంబాలను కలిసినప్పుడు కూడా ఆయన ముందే కన్నీటి పర్యంతం అయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ కూడా మా వాళ్ళని తీసుకురండి ఎలా అయినా సరే అంటూ కూడా ప్రాధాయపడిన పరిస్థితుల నేపథ్యంలో ఏరియల్ సర్వే కావాలన్న నేపథ్యంలోనే ఇప్పటికే నేవీ నుంచి 2 ప్రత్యేక విమానాలు, అలాగే ఒక హెలికాప్టర్, 5 నౌకలతో అయితే ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. మత్స్యకారులు ఎక్కడున్నారనే ఆచూకీ తెలిసేంత వరకు కూడా పూర్తిగా మత్స్యకారులకు సంబంధించిన ఆచూకీ తెలిసేంత వరకు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఏమన్నా జరిగాయి అంటే మనం వాళ్ళని నిరుత్సాహపరచట్లేదు, కానీ ఇన్ని రోజులైన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఎక్కడైనా చిక్కుకుపోయే అవకాశం కానీ, ఎందుకంటే 12 రోజులకే వాళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్ళారు, కానీ ఇన్ని రోజులు అవుతుంది రాలేదు. సో ఎలాగ మరి గతంలో జరిగిన ఏమైనా ఘటనలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా సుమతి, మనం తండేల్ సినిమానే ఉదాహరణగా తీసుకోవచ్చు. తండేల్లో కూడా అంటే పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత అది ఐడెంటిఫై అయింది వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారని చెప్పి. అంటే దాదాపుగా 4 రోజుల తర్వాత వాళ్ళు పాకిస్తాన్లో చిక్కుకున్నారన్న విషయాన్ని అయితే తెలుసుకున్నారు. తర్వాత ఇక్కడ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి అక్కడ చర్చలు జరిపిన తర్వాత మళ్ళీ వారు రావడానికి కూడా చాలా సమయం పట్టింది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దాకా జరిగిన ఆపరేషన్ అంతా కూడా సముద్రానికి లెఫ్ట్ సైడ్ లో జరిగింది. ఇప్పుడు రైట్ సైడ్ లో కూడా అంటే అండమాన్ కావచ్చు, ఇటు పక్కన చెన్నై పోర్టు కావచ్చు, చెన్నైకి సంబంధించిన కోస్ట్ గార్డ్ కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. అలాగే ఇటు పక్కన చూస్తే బంగ్లాదేశ్ కి బోర్డర్ కూడా పూర్తిగా అయితే అంటే మన చుట్టుపక్కల ఉన్న సముద్ర బోర్డర్స్ అన్నింటికి కూడా అంటే మన దేశం కానీ ఇతర దేశాలకు కూడా బోర్డర్స్ కి కూడా ఇప్పటికే కోస్ట్ గార్డ్ ద్వారా అయితే సమాచారం అందించారు. ముత్యాలమ్మ బోట్ నెంబర్తో సహా ఎక్కడైనా కనిపిస్తే కనుక వెంటనే సమాచారం ఇవ్వాలని కూడా ఇప్పటికే అందరికీ కూడా రిక్వెస్ట్ పెట్టున్నారు. కాబట్టి ఖచ్చితంగా వ్యవస్థను కూడా నిరంతరంగా అందుబాటులో ఉంచారు. ఒకవేళ సిగ్నల్స్ ఏమైనా క్యాచ్ అయితే వెంటనే దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ ఎవరైతే 7 వేటకు వెళ్ళారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా నిరంతరం కూడా పర్యవేక్షణలో ఉన్నాయని చెప్తున్నారు. లాస్ట్ కాల్ ఎక్కడ డిస్కనెక్ట్ అయింది అనే దగ్గర నుంచి కూడా ఎటు పక్కకి వెళ్ళి ఉండొచ్చు అనే దాని మీద ఇప్పుడు హెలికాప్టర్ సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుందని అయితే కోస్ట్ గార్డ్ అధికారులు చెప్తున్నారు. ఇటు మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డు, నేవీ అందరూ కలిసి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆచూకీ దొరుకుతుందన్న విశ్వాసం అయితే వ్యక్తం చేస్తున్నారు. అలా ఆచూకీ దొరికేంత వరకు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందంటూ కూడా మంత్రి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి వాళ్ళు సేఫ్ గా తిరిగి రావాలనే